గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సినిమాలో మీరు దేవుణ్ణి నమ్మనంటున్నారు కదా, మీరు బయట ఎలా ఉంటారు? బయట అప్పుడప్పుడు విక్రమ్ క్యారెక్టర్ వస్తూ ఉంటుంది బయటికి. అప్పుడప్పుడు దేవుడు లేడు ఏమి లేదు అది ఇదనే. అప్పుడప్పుడు శంబాలా సినిమాలో వీళ్ళలాగా అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడు అనే వస్తూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు, ఏదో పవర్ ఉందని. ఈ మధ్య బాగా నమ్ముతున్నానండి. ఈ మధ్య దేవుడు ఏదో ఒక ఎక్స్టర్నల్ పవర్ ఉంది. అండ్ తమనన్న అశ్విన్ ఎక్కువ గుళ్ళకి వెళ్తున్నాం, వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో మేమంతా గుళ్ళకి వెళ్తున్నప్పుడు అంతా కూడా నేను ఎక్కువ గుళ్ళకి వెళ్తున్నాను. మా ఫ్యామిలీ షాక్, ఏంటి అది ఇన్ని గుళ్ళు వెళ్తున్నాడు ఏంటి అని. ఆయనకి తమనన్నకి థ్యాంక్స్, ఆయన తీసుకెళ్ళడం. ఆయన బాగా భక్తి ఆయనకి. ఆయన కానీ అశ్విన్ అందరికంటే ఎక్కువ భక్తి. సో వాళ్ళు తీసుకెళ్ళడం, వాళ్ళతో పాటు నేను వెళ్ళడం ఒక డిఫరెంట్గా ఉంది ఇప్పుడు. సో ఐ ఫీల్ దేర్ ఈజ్ సమ్ పవర్, ఒక గైడింగ్ పవర్ ఉంది బయట. దాన్ని మనం నమ్మితే 100% ఒక పాజిటివిటీ వస్తుంది దానివల్ల. సో ఐఎమ్ ఫీలింగ్ దట్. సో ఒక డివైన్ పవర్ ఉంది. ఆ పవర్ని మనం 100% రెస్పెక్ట్ చేయాలి, నమ్మాలి. నమ్మితే మనకి మంచి జరుగుద్ది. ఏంటి సార్, అంటే దేవుని నమ్ముతున్నప్పటి నుంచి కొంచెం పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయ్యింది? లేదు, ఇదివరకు కూడా నమ్మేవాడిని కాదు ఎక్కువ అంతే ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే లేదు, ఒక డివైన్ ఫ్యాక్టర్ అయితే ఉంది, ఏదో సంథింగ్ ఇస్ దేర్ అంటే ఉంది, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ గుళ్ళకి వెళ్ళడం స్టార్ట్, గుడిలోకి వెళ్ళడం, ఒక పాజిటివిటీ వచ్చింది. ఈవెన్ మేము శంబాలా చేసినప్పుడు అండి వరంగల్కి వెళ్ళాం. వరంగల్ 1000 స్తంభాలు గుడికి వెళ్ళాం, తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాం. వాట్ ఏ పాజిటివిటీ. ఆ వెళ్ళడమే చాలా పాజిటివ్గా అనిపించింది. ఆ వరంగల్ వెళ్ళిన వెంటనే ఆ గుడికి వెళ్ళడం, పెద్ద నందికి దండం పెట్టుకోవడం అంతా చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం, తెలియని ఒక పాజిటివిటీ. అంటే లైఫ్ మీద ఓకే మనం పాజిటివ్గా ఉండాలి, ఉంటే కదా ఒక డిఫరెంట్ ఇది అలాగే వెళ్ళింది అది. సో ఐ థింక్ మంచిదే గుడికి వెళ్ళి హ్యాపీగా దండం పెట్టుకోవడం, తప్పు ఏమీ లేదు. దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం మోస్ట్ లక్కీ. దానికి దర్శనం అనేది లక్కీ. సరే, అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మీరు ఇలా? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, నైస్. ఓకే, ఎలా సార్ మీ వైఫ్ కూడా ఎక్కువ? మా వైఫ్ నాకంటే బాగా భక్తులు. బాగా తను రోజు ఇంట్లో పూజ కంపల్సరీ చేస్తుంది. అంటే దీపం పెట్టి పూజ చేయడం. చాలా ఈ బ్యాడ్ పేస్లో ఉన్నప్పుడు తను నాకు ఎలాగైనా మంచి సక్సెస్ రావాలని హోమాలు ఇవన్నీ చేయడం, ఇంట్లో పూజలు ఇవన్నీ చేయడం. సో ఎప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినా లేకపోతే ఏదొచ్చినా తను ఎక్కువ చేస్తుంది, ఎక్కువ ఇది. సో తనకి బాగా భక్తి. మా వైఫ్ కానీ మా అత్తయ్య గారికి కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ సైడ్లో అందరికి కూడా. సో స్లోగా నాకు కూడా మెల్లిగా స్టార్ట్ వెళ్తుంటారు సార్. డివోషనల్ టూర్ టైం కేటాయిస్తున్నారు? డివోషనల్ టూర్ వెళ్ళను, అంత 10 రోజులు అలా వెళ్ళను. ఎప్పుడైనా టక్కని ఏదైనా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామంటే వస్తాను. అంతేకాని డివోషనల్ టూర్లు అన్నీ నాకు మామూలు ఈ టూర్లు ఇష్టం. వెకేషన్ టూర్స్ బాగా ఇష్టం. ఫ్యామిలీతో ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తే ఎంజాయ్ చేస్తాను, అది బాగా ఇష్టం. అప్పుడే అందులో ఏదైనా ఒక గుడి అంటే వెళ్తాను, 100% వెళ్తాను. మనం యూఎస్ వెళ్ళినా కూడా సాయిబాబా గుడికి వెళ్ళాం, న్యూయార్క్లో, న్యూ జెర్సీలో, చాలా బాగుంటుంది. సో అప్పుడు అలా వెళ్ళి అలా టచ్ చేసి అలా వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే పాప కదా సార్? పాప అంటే టైం కేటాయిస్తుంటారా పాపకు? ఫుల్ ఫ్యామిలీ పర్సన్ 100%. పాపతో చాలా టైం పాస్. తన చైల్డ్హుడ్ బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఈ మధ్య కూడా తనతో బాగా టైం కేటాయిస్తున్నాను. అండ్ తను కూడా ఇప్పుడుండే పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా షార్ప్ ఉన్నారండి, చాలా షార్ప్ ఉన్నారు, మనకంటే షార్ప్గా ఉన్నారు. మనం ఆ టైం కంటే ఇప్పుడు ఉండే పిల్లలు మనకంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనకి వాళ్ళు అడ్వైస్లు ఇచ్చేస్తున్నారు, ఇలా ఉండమండి, అలా ఉండండి, అలా మాట్లాడాలి, ఇలా చేయాలని. సో దే ఆర్ వెరీ షార్ప్. అంతా యూట్యూబ్లన్నీ వచ్చేసి నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది. మన టైంలో యూట్యూబ్లన్నీ ఉండేవి కాదు కదా ఇంతలాగా. ఇప్పుడు వాళ్ళకి అంతే. సో మా పాపతో నేను చాలా బాగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఒక మంచి ఫీలింగ్ అండి. ఫాదర్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ బేబీ గర్ల్స్, చిన్నపిల్లలు, పాపలు ఎక్కువ అటాచ్డ్ ఉంటారు ఫాదర్స్తో. రీసెంట్ టైమ్స్లో పాప నుంచి ఇచ్చిన అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఏమైనా ఉందా బాగా మిమ్మల్ని ఆలోచింపజేసి? ఏం లేదు, ఈ డ్రెస్సింగ్ ఏదైనా ఉంటే యూ వేర్ దిస్ షర్ట్ బాగాలేదంట, నేను అంతా రెడీ అయ్యి వచ్చాక ఈ షర్ట్ మార్చేయంట, అసలు బాగాలేదంట, సరే మళ్ళీ వెళ్ళి మార్చుకొని వస్తా. లేదంటే ఈ షూ బాగాలేదంటది, తర్వాత యూ హ్యావ్ టు వర్క్అవుట్ మోర్ అంటది. ఇలా అన్నీ చెప్తా ఉంటుంది అడ్వైస్లు. సో అన్నీ వింటూ ఉంటా తను చెప్పినవన్నీ. నేను చెప్తాను, నువ్వు కూడా ఇలా చేయి అలా చేయని వింటది అంతా. సో కైండ్ ఆఫ్ మోర్ లైక్ ఒక ఫ్రెండ్ లాగా ఉంటాం ఇద్దరం, ఫాదర్ అండ్ డాటర్ కంటే. యో అయానా అంటుంటాను, ఫ్రెండ్స్ లా ఉంటాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్. ఓకే,
నాన్న అంటే ఇప్పుడు నాన్న మీరు కలిసే వింటున్నారు సార్ కథలు? నాన్న లేదండి, కథైన మీద డాడీ ఆయన బిజీలో ఉంటారు. మ్మ్. ఏదైనా ఉంటే ఆయన లైన్ వింటారు, విని బాగుంది ఈ లైన్ బాగుంది వర్క్ చేయొచ్చు అంటారు, వింటారు. ఆయన కూడా కథలు వింటారు. కొన్నిసార్లు వినిపిస్తాను, వినిపించి ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకుంటాం. మ్మ్. కొన్నిసార్లు నా సొంత డిసిషన్లు తీసుకుంటాను. ఓకే. అండ్ శంబాలా నుంచి ఫస్ట్ టైం నుంచి డాడీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మ్మ్. ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఆయనకి ఆ టీజర్ దగ్గర నుంచి ఆయనకి చాలా బాగుంది, చాలా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో హీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ పంప్డ్ అప్. ఈ సినిమా ఎలాగైనా ఆదికి మంచి కంబ్యాక్ రావాలని ఆయన కూర్చున్నారు. ఆయన మీకంటే ఎక్కువ వెయిటింగ్ అసలు. నాన్నగారు ఒక మంచి పెద్ద కమర్షియల్ హిట్ పడాలి సాయి, ఆదికి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును అవును. ఆ తపన కనిపిస్తుంటది ఆయనలో. సో సో హై టైం అంటే ఇంకా ఈ ఇయర్ పడాల్సిందే, పడుతుంది అనుకుంటున్నా. ఓకే. ఎలా ఉంటుంది సార్ అటాచ్మెంట్ డాడీతో అసలు? ఏదన్నా ఓపెన్గా చెప్పేస్తుంటారా? అంటే ఆయన ఎలా అంటే ఎక్కడ పాపం నేను ట్రై చేస్తున్నాను, ఆయనకి ఎక్కడో ఆయనకి ఫీలింగ్ ఉందనుకుంటా నేను ఇంకా అనుకున్న సక్సెస్ రాలేదు అని. సో అది ఆయన బయటపడరు, బట్ హీఈస్ ఆల్సో వెయిటింగ్ అనమాట. సో ఆయనతో ఎలా ఉంటుందంటే డిస్కరేజ్ చేయరండి మెయిన్గా. అలాగే డిస్కరేజ్ చేసేసి ఇది లేదు ఇది అని ఎప్పుడు ఏ రోజు లేదు. అలా ఇప్పుడు ఎంకరేజింగ్గానే ఉంటారు. లేదు కనుక మనం ట్రై చేయాలరా, మనం మ్యాక్సిమం మనం ఏం చేయగలం, మనం ఒక మంచి సినిమా చేసాం దాన్ని తీసుకెళ్దాం, ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అల్టిమేట్గా అని చెప్పి డాడీ ఆ పాజిటివిటీ ఇస్తారు. ఇప్పుడు నేను డాడీకి ఆ పాజిటివిటీ ఇస్తాను. ఆయన ఫోటోలు ఆయన ఇంకా ఇప్పటికీ ఫస్ట్ డేలానే షూటింగ్కి వెళ్తారు. ఇప్పటికీ గెటప్లు నాకు పంపిస్తుంటారు. అదే నచ్చుతో అనే ఎనర్జీతో ఈ స్టిల్ ఎలా ఉంది గెటప్, ఇది ఎలా ఉంది అని పంపిస్తూ ఉంటారు. నేను చూసి బాగుంది థమ్స్ అప్ పెడుతూ ఉంటాను. సో ఈ స్టిల్ ఇప్పుడు ఆయనకి 50 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, విచ్ ఈస్ లైక్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. 50 years యాజ్ అన్ యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. సో హీఈస్ ఆల్సో ఎంజాయింగ్ దిస్ పేస్ అనమాట. ఫుల్ హీస్ బిజీ విత్ ఫిల్మ్స్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అంతా కదా. సో నేను కూడా డాడ్తో అన్నీ మేమందరం షేర్ చేసుకుంటూ ఉంటాం. నా సినిమా ట్రైలర్స్ ఆయనకు పెడుతుంటాను, ఆయన ఫుల్ అందరికి పంపిస్తూ ఉంటాడు, ఆయన కొన్ని గెటప్స్ అన్నీ పెడుతుంటాడు. సో ఇలా మోర్ లైక్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్. అంటే డిస్కరేజ్ చేస్తే ఎక్కడ ఇదైపోతుందని. నేను చాలా లోలో ఉన్నప్పుడు కూడా నన్ను భుజం తట్టి, లేదురా యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు గెటప్, ఒక్క సినిమా చాలరా, ఒక్క ఫ్రైడే మార్చేస్తుంది అని చెప్పి పుష్ చేసేది డాడ్. ఓకే.